హాయ్ గైస్, వెల్కమ్ టు ములగపాటి ట్రేడింగ్. ఇక్కడ నా పోర్ట్ఫోలియో చూస్తున్నట్లయితే 2191 రూపాయల నష్టంలో రన్ అవుతుందన్నమాట. హిండ్బర్గ్ వాళ్ళు ప్రకటించినట్టు మార్కెట్లో ఏమైనా ఎఫెక్ట్ ఉందా అంటే అంత ప్రభావం చూపలేదని చెప్తున్నారు. ఇక్కడ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడూ లేనంత, గతంలో ఎప్పుడు కూడా లేనంత పర్ షేర్ వాల్యూ ₹71.79 అయితే పడ్డదనమాట. సో ఇన్వెస్ట్మెంట్కి ఇదే కరెక్ట్ టైం అని బాగా అనలైసిస్ చేసి ఒక 100 షేర్స్ అయితే కొనడం జరిగిందండి. సో అంటే నా దగ్గర మొత్తం టోటల్ 801 షేర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇండస్ బ్యాంక్ కి. సో రేపు ఎలాగో యావరేజ్ అవుతుంది కాబట్టి ఎంత వస్తుందని తెలుస్తుంది, యావరేజ్ ఎంత వస్తుందని తెలుస్తుంది. సో ఇంకా ఇండస్ బ్యాంక్ విషయానికి వస్తే ఇంకా వాళ్ళు ఏదో 0.07% వృద్ధి రేట్ అయితే సాధించింది. మీకు అందరికీ తెలుసు, నా దగ్గర ఒక 27 షేర్స్ అయితే ఉన్నాయి ఇండస్ బ్యాంక్ కి. సో చూడాలి ఏంటి పరిస్థితి ఈ వీకెండ్ కి. ఇంకా వండర్లా విషయానికి వస్తే ఏంటో అడుగు తినేటట్టు ఉందన్నమాట. అసలు కనీసం కొంచెం కూడా లెక్కలేదన్నమాట. అండ్ ఎవ్రీ వీక్ కి డౌన్ ఫాల్ ఉంటుంది యాక్చువల్లీ. బట్ కానీ ఒకటి విషయం అయితే అప్రిషియేట్ చేయాలి. అండ్ వీళ్ళైతే డివిడెండ్ అయితే ప్రకటించారండి. ఎవ్రీ షేర్ కి ₹2 చొప్పున డివిడెండ్ అయితే ప్రకటించారు. సో ఎక్కువ షేర్ హోల్డర్స్ కి అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. సో చూడాలి మరి ఏంటనేది. సో గైస్, మీకు నా పోర్ట్ఫోలియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, మీ సలహాలు కానీ సూచనలు కానీ కింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఉంటాను మరి, బాయ్.